ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ సందేశం వినుచున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. దేవుని పిల్లారా, ఈ యొక్క సందేశం మీకు అందించడానికి ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావటం మరలా జరిగింది కనుక ఒక సందర్భం బట్టి నేను ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ సందర్భం అంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొంతమంది యొక్క దైవ సేవకులు వాక్యాలు కూడా నేను చూస్తున్నప్పుడు మన జాన్ పాల్ గారు విషయంలో ఆయన ఒక మాట మాట్లాడారు. ఆయన చాలా ఆత్మీయులుగా మాట్లాడతారు, నిదానస్తుడు. ఆయన మాట తీరు కానీ ఆయన స్వభావం కానీ సమస్తము కూడా నేను చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని మౌనంగా చక్కగా నిదానంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఎన్నో చోట్ల కొంతమంది సేవకులతో కూడా మాట్లాడారు. అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తున్నారు వారు. అయితే నా కాడికి చిన్నవారైనా, వయసుకు చిన్నవాడే. అయితే ఆయన విషయంలో ఒక మాట నేను ఆయన ఛానల్లో ఒక మాట విన్నాను. ఏంటి ఆ మాట అంటే మీరు చూడండి, తర్వాత ఆ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. రక్తంలో పరిశుద్ధత ఉండదు, రక్తంలో పాపం కూడా ఉండదు. రక్తంలో పోషకాలు ఉంటాయి, లేదా క్రిములు ఉంటాయి. రోగం వచ్చినప్పుడు రక్తంలో పరిశుద్ధత అపరిశుద్ధత రెండు ఉండవు. ఎందుకంటే పరిశుద్ధత అన్నది భౌతికమైన వస్తువు కాదది, భౌతికమైన పోషకమో భౌతికమైన మూలకమో కాదది. పాపం అనేది భౌతికమైనది కాదది. పాపం అంటే ఏంటి? ఇంతకీ ఆజ్ఞ అతిక్రమం పాపం. చెప్పండి, నా శరీరంలో ఈ తల మొదలుతున్న అరికాలు దాకా ఏ భాగంలో పాపం ఉంది, ఏ అవయవంలో పాపం చెప్పండి. మంచిది, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 16వ వచనం చదవండి. అక్కడ అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతరులను చేయలేదని వచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదని వచ్చునా? చూసారా? ఈ మాటను బట్టి మనం చూసుకుంటే సృష్టించేవాడు, సృష్టింపబడిన వస్తువు సృష్టించేవాడిని బుద్ధి లేదా అని అడుగుతున్నాడు. అంటే నువ్వు నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడుగుతున్నట్ట. అంటే సృష్టికర్తను సృష్టి ప్రశ్నించినట్టుగా ఉంది. ఇది సృష్టికర్తను సృష్టి ప్రశ్నించినట్టుగా ఉంది. అంటే కుమ్మరవాడిని కుండ ఎదురు సమాధానం చెప్పినట్టుగా ఉందన్నమాట. కుమ్మరవాడిని కుండ సలహా ఇచ్చినట్టుగా ఉంది. అంటే సృష్టికర్త ఆయన ఏ విధంగా ఉంటాడో, ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఎటువంటివో మనం తెలుసుకోవాల్సిందే తప్ప ఆయన్ని ఎదురు ప్రశ్నించడానికి మనం సరిపోం. సృష్టింపబడిన వాడైనా, సృష్టించేవాడైనా, సృష్టింపబడింది ఆ సృష్టించేవాడిని ఎదురు ప్రశ్న చెప్పకూడదు, సమాధానం చెప్పకూడదు. ఆయన ఎందుకనో చేస్తున్నాడు, ఆ పాత్రను చేస్తున్నాడు, ఆ పనిముట్టును చేస్తున్నాడు, అది ఉపయోగపడాలనే చేస్తున్నాడు, అది అందరికి ఉపయోగపడాలనే చేస్తున్నాడు. కానీ చేసినవాడు చేతిలో చేయబడిన ఆ వస్తువు చేసినవాడి నీకు బుద్ధి లేదా అనటానికి ఆ మాట సరిపాడైన మాట కాదు. అయితే ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఈ మధ్యకాలంలో 6 సంవత్సరాలు పెట్టి ఈ మాట మాట్లాడుతున్నారని మన జాన్ పాల్ గారు చెప్పారు. ఏంటి ఆ మాట అంటే చూసుకున్నాం కదా. యేసుక్రీస్తు రక్తం గురించి, మరియ రక్తం, యేసు ప్రభువు రక్తం అది ఒకటేనా, అది మరియ రక్తమేనా అని దాన్ని వివరిస్తూ చెప్పుకుంటూ వచ్చారు జాన్ పాల్ గారు. కానీ ఇంకో మాట కూడా ఏమన్నారంటే, ఆయన రక్తములో పాపము లేదు, పరిశుద్ధత కూడా లేదని కూడా వివరించారు.
రక్తములో పాపము లేదు, పరిశుద్ధత లేదు అని కూడా వివరించారు. ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకే కోణాలో మాట్లాడాలి. చెడ్డవాడంటే చెడ్డవాడే, చెడ్డవాడంటే వాడిలో పరిశుద్ధత లేదు. మంచివాడు అనంటే వాడిలో చెడుతనము లేదు. పాపి అంటే పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధుడు అంటే పాపి కాదు. ఇలాగా విడివిడి భాగంగా మాట్లాడాలి. ఈయన మాట్లాడిన మాట ఎలాగ మాట్లాడాడు మనం విన్నాం కదా. రక్తంలో పాపం లేదంట, పరిశుద్ధత కూడా లేదంట. మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ మానవ శరీరాన్ని ధరించుకొని ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఆయన పరిశుద్ధుడా కాదా? ఆయనలో ఉన్న రక్తము పరిశుద్ధమైందా కాదా? అసలు ఆయన పరిశుద్ధుడా కాదా? ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే జాన్ పాల్ గారు మాట్లాడిన మాటను బట్టి రక్తములో పాపము లేదని చెప్తే అదొక భావంగా ఉండేది. రక్తములో పాపము లేదంటే మనకేమున్నట్టు? పరిశుద్ధత ఉన్నట్టు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మరియ రక్తము గురించి కానీ, యేసుక్రీస్తు రక్తం గురించి కానీ జాన్ పాల్ గారు అలా సంబోధిస్తే, మరియమ్మ రక్తంలో పాపము లేకపోతే మరియమ్మ పరిశుద్ధురాలే. యేసుక్రీస్తు ప్రభు రక్తము మరియ రక్తము కాబట్టి మరియ రక్తములో పాపము లేదు కనుక, పరిశుద్ధత కూడా లేదు కనుక, ఆవిడ రక్తంలో బాధలున్నాయి, వ్యాధులు ఉంది, రోగం ఉంది, అది బలహీనంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కూడా పాపము లేదు, పరిశుద్ధత లేదు. ఇప్పుడు ఈయన సామాన్యుడు మనిషి, అంతే కదా, మనలాంటి సామాన్యుడు అనుకోవాలి. ఈయన చెప్పిన మాటలను బట్టి మనలాంటి సామాన్యుడు అనుకోవాలి. అయితే ఆయనలో పరిశుద్ధత లేదు అంటే ఆయన రక్తంలో పరిశుద్ధత లేదు, ఆయన రక్తంలో పాపం లేదు. పాపం లేదనే మాట వాస్తవమే, కానీ పరిశుద్ధత కూడా లేదంటాం తప్పు. మరియ రక్తంలో కూడా పాపం లేదన్నమాట వాస్తవమే, కానీ పరిశుద్ధత లేదంటాం తప్పు. రక్తములో ఒకే కోణంతో మాట్లాడాలి. మనం మనిషి గురించి కూడా ఒకే కోణంతో మాట్లాడాలి. ఈ మనిషి చెడ్డవాడు, లేకపోతే పాపి, లేకపోతే మంచివాడు, ఒకే మాట ప్రకారంగా పలకాలి. ఆయన రక్తములో పాపము లేదు, పరిశుద్ధత లేదని మాట కొంచెం నాకు బాధ అనిపించింది. అందుకని ఈ రోజున ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావాల్సి వచ్చిందనమాట. నేను దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయనకి తెలుసు కదా, జాన్ పాల్ గారికి తెలుసు ఆయన పరిశుద్ధుడని తెలుసు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడని తెలుసు, పుట్టబోయేవాడు పరిశుద్ధుడని తెలుసు. పరిశుద్ధుడైన వాడి యొక్క రక్తంలో పరిశుద్ధత లేదని మనం ఎలా చెప్పగలుగుతాం? ఇది పాయింట్ కదా. మరి ఆయన అలా చెప్పకూడదు కదా. ఎందుకు ఆ మాట చెప్పాడు? అసలు అది ఎవరి రక్తం? ఆయన ఒక వ్యక్తిగతమైన రక్తం గురించి మాట్లాడా, లేదా యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడా? యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడితే రక్తంలో పాపము లేదు, పరిశుద్ధత లేదంటానికి సరిపోడు. ఆయన రక్తంలో పరిశుద్ధత లేదంటానికి సరిపోడు. మరియ రక్తంలో పాపము లేదు, పరిశుద్ధత లేదు. మనలో అయినా సరే మన రక్తములో పాపము లేదు, పరిశుద్ధత లేదని మనం అనుకోకూడదు. పాపం ఉందనుకోండి, పరిశుద్ధత మనలో లేదు. పరిశుద్ధత ఉందనుకోండి, పాపం మనలో లేదు. ప్రశ్నించుకోవాలండి. మనం మాట్లాడేటప్పుడు దైవ జ్ఞానం కలిగి మాట్లాడుకోవాలి. జాన్ పాల్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన నాకు బాగా ఇష్టం. ఆయన కానీ ఈ విషయంలోకి వచ్చేప్పటికి ఆయన కొంచెం నాకు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. అంటే ఎవరినో చాలా మంది సేవకులతో డిబేట్లో కూడా మాట్లాడుతున్నారు. ఆయన
సరే, ఆయన అనుభవంతో ఆయన జ్ఞానంతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఆ విషయం కాదు ఇక్కడ కావాల్సిందంటే యేసుక్రీస్తు రక్తం, లేకపోతే మరి రక్తం, లేకపోతే నీ రక్తం నా రక్తం. మన రక్తం ఆయన రక్తాన్ని పోల్చుకుందామా? మన రక్తం లాంటి రక్తమేనా అయింది? మన స్వభావం లాంటి స్వభావమేనా అయింది? కాదు కదా. ఆయన జన్మ ప్రత్యేకమైన జన్మ కదా. అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? బలవటానికే కదా, రక్తం సిందించటానికే కదా. ఏమండి, రక్తం సిందించడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. ఈ మానవాళి యొక్క పాపము, చీడపురుగుగా పట్టిన మానవుడిలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. మనల్ని పవిత్రులుగా చేసి ఆయన రాజ్యంలోకి చేర్చుకోవటానికి కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. మన శరీరము దాల్చి ఈ లోకానికి వచ్చింది అందుకనే కదా. మన పోలికకి చప్పున వచ్చింది అందుకనే కదా. మరి మనలాగా పోల్చుకుంటే ఎలాగా ఆయనకు ఒక ప్రత్యేకత అనేది ఉంది కదా. ఆయనకు అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఒకవేళ ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మాట ఎందు. ఈ సృష్టిని చేసింది కూడా ఆయన మూలకంగానే చేయబడి ఉందని లేఖనంలో ఉంది. ఆయన లేనిది మరి ఏది కలగలేదని కూడా ఉంది. మరి అటువంటి మహానుభావుడిని మనం ఎలాగా కొద్ది చిన్నగా చూడగలుగుతాం? అసలు ఆయన రక్తం గురించి మాట్లాడటానికి, ఆయన రక్తంలో ఉన్న పరిశోధన చేయటానికి అసలు మనం సరిపోగలుగుతామా? అసలు మనం యోగ్యులమేనా? ఆయన రక్తమును పరిశోధించడానికి మనం ఎవరు అండి? అసలు ఆయన రక్తాన్ని పరిశోధించడానికి మనం సరిపోతామా? ఆయన రక్తం గురించి భక్తులు కూడా పరిశుద్ధమైన రక్తం, పాపాన్ని తొలగించే రక్తం, పాపికి మారు మనసు ఇచ్చే రక్తం, పాపిని పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి సిద్ధపరచుకునే రక్తం. అందుకనే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. ప్రభు ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడం చూడండి. అక్కడ ఆయన సిలువ వేయబడే ముందు, సిలువ మానుపై ఎక్కే ముందు తన శిష్యులైన వారిని అందరిని పిలిచి ఒక మాట మాట్లాడాడు. ఆయన ఎవరు మాట్లాడాడు? చదవండి 28వ వచనం, 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా ఆయన మొట్టమొదటిగా పలికిన మాట ఏమన్నాడంటే, ఇది రెండోసారి పలికాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచి రెండవసారి పలికాడు. ఏమని పలికాడు? మొట్టమొదటి అంటే, ఇది నా రక్తము, నా శరీరము, దీన్ని తాగండి, దీన్ని తినండి అన్నాడు. తన శిష్యులను పిలుచుకొని మొట్టమొదటి మాట తన రక్తము గురించి సంబోధించుకున్నాడు. ఆయన తన రక్తము గురించి మాట్లాడాడు. ఈ రక్తము తాగి నా శరీరం తినండి, నా రాజ్యం నేను మళ్ళీ వచ్చే వరకు ఇది మీకు జ్ఞాపకార్థంగా ఉంటుంది అని పౌలు భక్తుడు కూడా ఈ లేఖనాన్ని బట్టి ఆయన కూడా చాలా చక్కగా వివరించారు ఈ మాటలు. తర్వాత శిలువ మాను మీదకి వెళ్ళే ముందు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు? తన శిష్యులతో మాట అన్నాడు. ఏమన్నా? ఇది నా రక్తము. ఏమన్నాడు? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమార్పణ నిమిత్తము అనేకుల కొరకు. చూడండి అక్కడ ఏమన్నాడు? పాప క్షమార్పణ నిమిత్తము అనేకుల కొరకు, అనేకుల కొరకు చిందింపబడుచున్న. ఏమన్నాడు? అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అనేకుల కొరకు. ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో, ఆయన పోలికగా ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది జనాంగం ఉన్నారో, ఎన్ని కోట్ల జనాంగం ఉన్నారో, వారందరి కొరకు అని చెప్తున్నాడు. అక్కడ అనేకులు అన్నాడు, ఒక్కడని చెప్పలా. లేకపోతే నీ సిలువేయబడిన స్థలంలో ఉన్న ఈ జనాంగం కొరకు అని చెప్పలా. అనేకులంటే భూమి మీద నివసిస్తున్న వారందరి కొరకు అనే మాట కూడా వస్తుంది. ఏకవచనమైన మాట పలికాడు అక్కడ ప్రభు. అనేకుల కొరకు, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. ఏమన్నాడు అక్కడ ఆయన? నిబంధన రక్తము, పాప క్షమార్పణ నిమిత్తమై నిబంధన రక్తము. ఇప్పుడు ఆయన మృతి పొందాడా? సిలువ వేయబడి మృతి పొందాడా? లేదు. సజీవుడిగా ఉన్నప్పుడే పలుకుతున్నాడు. ఆయన రక్తము గురించి సాక్ష్యం పలుకుతున్నాడు.
ఇది అనేకుల కొరకు చిందింపబడిన రక్తము. ముందే చెప్తున్నాడు, ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందింపబడే రక్తము, అందరికీ పాప క్షమార్పణ దొరికే రక్తము, ఇచ్చే రక్తము. ఆయన మాట అండి, అనేకుల కొరకు అనే మాట వాడాడు అక్కడ. అనేకుల కొరకు మాటే. మాటలో సృష్టిని సృష్టించిన వాడు, మాటలో భూమి ఆకాశములను జీవ జలముల సమస్తమును కూడా సృష్టించిన వాడు ఆయన. వీటినన్నిటిని సృష్టించాడు ఆయన. వీటినన్నిటిని కూడా విభజించాడు. దేని దానికి విభజించాడు ఆయన. దేని దానికి విభజించాడు. ఆయన మాట ద్వారా మనుషులను సృష్టించుకున్నాడు. ఆకాశ పక్షులను సృష్టించాడు. అని సమస్తమును కూడా ఏమండి, సమస్తాన్ని సృష్టించాడు ఆయన. సమస్తాన్ని సృష్టించిన వాడు మరియ గర్భములో ఎలా సృష్టింపబడ్డాడో ఆయనకి తెలీదా? శరీరం ఆయన దాల్చుకున్నాడేమో, ఆయన రక్తము ఆయన పోక్షించుకున్నాడేమో. ఈ మానవుడు కూడా రావటానికి ఆయన సృష్టింపబడ్డ ఆయనే ఇముడుకున్నాడేమో. నీలో గుండె శబ్దము ఆరంభించిన వాడు ఆయన. మనకొక శరీరమునిచ్చినవాడు, మనలో రక్తము, అవయవాలు, మంచి రూపమునిచ్చినవాడు ఆయన. మనలో గుండె కొట్టుకుంటుందంటే ఆ గుండె కొట్టుకుని ఆరంభించిన వాడు ఆయన. ఆయన గుండె ఎలా ఉందో, ఆయన అవయవాలు ఎలా ఉన్నాయో, ఆయన రక్తం ఎలా ఉందో, ఆయన శరీరం ఎలా ఉందో, మరీ గర్భములో ఆయన ఎలా రూపింపబడ్డాడంటానికి మనం సరిపోతామా? ఆయన రక్తం మరియ రక్తం అంటానికి కూడా మనం సరిపోం. అవునండి, నీ జన్మ నా జన్మ గురించి ఆయన జన్మ పోల్చుకుంటేలాగా, నీ జన్మ నా జన్మ గురించి ఆయన జన్మ పోల్చుకుంటేలాగండి. ఆయన జన్మ ప్రత్యేకమైన జన్మ. మరియ రక్తములో ఉన్న రక్తమే యేసు రక్తము అని అనుకున్నా, పరిశుద్ధమైన రక్తము. ఏ రక్తం అంటది? పరిశుద్ధమైన రక్తము, అనేకుల కొరకు చిందింపబడిన రక్తము. నేను మరణించిన తర్వాత నా శిశువులైన వారు చెప్పితే వినరేమో అని ఇటువంటి అవమానాలు, ఇటువంటి నిందలు, ఇటువంటి సందేహాలు అందరికి వస్తాయని ముందే ప్రకటన చేశాడు ఆయన. ఇది నా రక్తము, నా రక్తము తిను, నా రక్తము క్షమించండి, నా రక్తము తాగుము, నా శరీరము తినండి. ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నూతన నిబంధన రక్తము. పాప క్షమార్పణ నిమిత్తము చిందింపబడిన రక్తము అని చెప్తున్నాడు ఆయన. ముందే చెప్పాడు. మరి యేసుక్రీస్తు రక్తము గురించి ఎందుకు మనకంత ఆలోచన? ఆయన రక్తము గురించి ఇది ఎలా ఉందంటే, కుమ్మరవాడిని కుండ అడిగినట్టుగా ఉంది. కుమ్మరవాడిని కుండ ఎదురు అడిగినట్టుగా ఉంది. నువ్వు నన్ను ఎలా చేస్తున్నావేంటి, ఎలా తిప్పుతున్నావేంటి, అసలు ముందు నువ్వు చూసుకో, నీది నువ్వు చూసుకో, నువ్వు నన్ను ఇలా చేయడానికి నీకు బుద్ధి లేదు. యెషయా 29:16 ప్రకారంగా సృష్టించిన వాడిని సృష్టింపబడింది అడిగితే న్యాయమేనండి అది. ఆయన ఎలా సృష్టింపబడ్డాడో కూడా ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి. అక్కడ మనుషుల పోలికగా పుట్టి, ఏంటంట? మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. ఎలా చేసుకున్నాడు ఆయన? రిక్తునిగా ఆయనే చేసుకున్నాడు. మరియ గర్భములో ఆయనే రూపింపబడ్డాడు, ఆయనే సృష్టింపబడ్డాడు, ఆయనే ఒదిగిపోయాడు, ఆయనే రిక్తునిగా అయిపోయాడు. పరలోకము నుండి దిగి వచ్చి మానవ శరీరమును ధరించుకొని మరియ గర్భములో ఆయనే రిక్తునిగా చేసుకున్నాడు. ఆ రిక్తునిగా చేసుకున్న యొక్క ఆయనలో ఉన్న గుణ లక్షణాల యొక్క ప్రభావం మనం గుర్తెరగటానికి మనం సరిపోతామా? సరిపోం కదండి, సరిపోం.
ఆయన రక్తం గురించి ఒక పదమయ్య అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా చెప్పాడు. చూడండి, ఆయన మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం చదవండి. అక్కడ ఒక మాట చదవండి. యేసుక్రీస్తు ప్రభువుని అమ్ముకున్నవాడు, యేసు ప్రభువుతో నడిచినవాడు, యేసు ప్రభువు మహత్కార్యములు ఎంట ఉండి చూసినవాడు, యేసు ప్రభువు శిష్యుల్లో ఒకడైన వాడు ఇస్కరియోతు యూదా, యేసు ప్రభువుని అమ్మినవాడు, అమ్ముకున్నవాడు. ఆ అమ్ముకున్న యూదా ఏమని సాక్ష్యం చెప్తున్నాడో తెలుసా? చదవండి మాట. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. నేను నిరపరాధ రక్తమును ఏమంటున్నాడు అక్కడ? నిరపరాధుని రక్తము, నిరపరాధుని రక్తము, నీతిమంతుని రక్తము, నిరపరాధుని రక్తము. రక్తము గురించి చెప్తున్నాడు యోధా. ఆయన రక్తము పరిశుద్ధమైంది. ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడైన వాడు, నిరపరాధుని రక్తము. సాక్ష్యం ఇస్తున్నాడండి యోధా. అయ్యో, పరిశుద్ధుడైన నా దేవుణ్ణి, నా తండ్రిని, ఆయన మా చేసిన మహత్కార్యాలు అద్భుతాలు చూసిన నేను ఆయన నమ్ముకున్నానే, సిలువ మార్గ అప్పగించానే అని తను తెలుసుకొని తన రక్తము గురించి ప్రకటిస్తున్నాడు. తన రక్తము గురించి తెలుసుకొని, ఆయనలో ఉన్న రక్తము గురించి ఎంత సాక్ష్యం పలుకుతున్నాడు చూడండి అక్కడ. రెండవ వ్యక్తి ఎవరు? పిలాతు. 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువ ఉట్టుచున్నదే. పిలాతు అల్లరి ఎక్కువ ఉట్ట చూసి తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి. చూసారు ఏమంటున్నాడు అక్కడ? రెండో వ్యక్తి యేసుక్రీస్తు రక్తము గురించి విచారించిన వారు, ఆలోచించిన వారు, వారే ప్రకటించుకున్నవారు యేసుక్రీస్తు రక్తం గురించి ఎవరంటే, మొట్టమొదటి వ్యక్తి యోధా, రెండవది పిలాతు. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తమని, పరిశుద్ధమైన రక్తము, పాపాలను తీసివేసే రక్తము. పిలాతు కూడా అక్కడ ఏమన్నా నీతిమంతుని రక్తం అంట. ఏ రక్తం అంటది? నీతిమంతుని రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఏ పాపము చేయలేదు ఈయన, తాను ఒప్పుకుంటున్నాడంట. ఎందుకండి? వారు చెప్తున్నారు కదండి, సిలువ మారుగు ఎక్కింపబోయే పిలాతు చెప్తున్నాడు కదండి, అమ్ముకున్న యోధా చెప్తున్నాడు కదండి ఆయన రక్తం గురించి, ఆయన రక్తం పరిశుద్ధమైందని. మరి ఆయన రక్తం గురించి ఎందుకు మనం ఇంత పరిశోధన చేయాలి? అసలు మనం ఎవరో పరిశోధన చేయటానికి? ఏమండి, రక్తం గురించి ప్రజలకు ప్రకటించు. ఆయన రక్తంలో పాపము లేదని ప్రకటించు. ఇంకో మాట కూడా అంటాడు, ఇంకో మాట కూడా అదే 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చదవండి. అక్కడ యేసు మరలా బిగ్గరగా యేసు మరలా శిలువ మీద ఉండి, పరమ తండ్రి శిలువ మీద ఉండి యేసు మరలా బిగ్గరముగా కేక వేసి ప్రాణము విడిచెను. ఆయన ప్రాణం విడిచాడంట. సృష్టి యావత్తును కూడా సిలువేసిన యేసు ప్రభువు మీద దృష్టి పెట్టించింది. భూమి ఆకాశంలో సమస్తముల సృష్టి కూడా ఆయన నోట ద్వారా సృష్టింపబడిన సృష్టి అంతా కూడా, సృష్టి యావత్తు కూడా ఆయన సిలువ మీద ప్రాణం పెడుతుంటే సృష్టి యావత్తు కూడా ఆయన మీద దృష్టి పెట్టించింది. అలాగా యేసు క్రీస్తు రక్తము గురించి, యేసు ప్రాణము గురించి సృష్టి యావత్తు కూడా గజ 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 వణికిపోయిందట. యేసు రక్తం అంటే సింపుల్గా ఉందా? యేసు రక్తం అంటే ఈజీగా కాపాడుతుందా? ఆయన కాపాడుతున్నాడు అలాగ మనకి. అవునండి, అసలు యేసు రక్తము గురించి ప్రకటిస్తుంటే మనలో ఇరిగి నలిగిన హృదయమై కన్నీటి యొక్క జీవితం మనకు రావాలంటే, ప్రాణం పెట్టిన మహానుభావుడు శిలువ మీద ఎన్నో కొరడా దెబ్బలు తిని, ఎన్నో బల్లెమ పోటులు పొడిచి, ఏమంటే కొక్కెములాగుండే ఒక ఆ
కొరడాలతో తన శరీరం అంతా కూడా చీల్చబడి, తన రక్తమంతా కూడా కార్చబడి, ఆ సమయ సందర్భం మనం గ్రహిస్తున్నా మనలో పశ్చాత్తాపం రావాలి. అసలు ఆ మాట అంటానికి కూడా మనం నోటకుంటా వణుకు పుట్టాలి. అటువంటి త్యాగమూర్తిని, ఆయన రక్తము ఈజీగా, ఆయన రక్తము గురించి ఏదో చెట్టు మీద నుంచి రాలిపోయిన ఆకులాగా ఈజీగా మాట్లాడటానికి అసలు మనం సరిపోతామండి? ఆయన బిగ్గరంగా కేక వేసి ప్రాణం ఇడిచాడంట. సృష్టి యావత్తు, భూమి కూడా గజ్జ 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 వణికిందంట. అక్కడ రాయబడి ఉన్నమాట. ప్రాణానికి సృష్టికున్న సంబంధం ఏంటి? ఆయన ప్రాణానికి సృష్టికున్న సంబంధం ఏంటి? ఆయన ప్రాణం విడిస్తే సృష్టి ఎందుకు భయపడాలి? సృష్టి కూడా ఆయన ప్రాణము రక్తము గురించి సాక్ష్యం పలుకుతున్నాయండి. అమ్ముకున్నవాడు సాక్ష్యం పలికాడు, శత్రువుగా నింపబడిన పిలాతు సాక్ష్యం పలికాడు. ఆయన నోట సృష్టింపబడిన సమస్త సృష్టి కూడా గజ 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 వణుకుతూ సాక్ష్యం పలుకుతున్నాయట. ఆయన రక్తములో అంత శక్తి ఉన్నది, ఆయన రక్తములో అంత ప్రభావం ఉన్నది. దేవుని పిల్లలు చాలా జ్ఞాపకం చేసుకోండి. ఆయన రక్తం గురించి మనం ఈజీగా మాట్లాడటానికి మనం సరిపోం. ఆయన రక్తం గురించి ఈజీగా మాట్లాడటామని సరిపోం. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం. నాలో పాపం ఉందని మీలో ఎవడన్నా రుజువు చేయగలుగుతాడని ఛాలెంజ్ చేసిన వాడు. ఒకవేళ మన రక్తం గురించి మాట్లాడదామా? మన రక్తంలో పాపము లేదా? పాపము లేకపోతే దావీదు భక్తుడు పాపం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం ఒకటి చదవండి. అక్కడ 11వ వచనం 14వ వచనం చదవండి. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తపరాధముల నుండి నన్ను విడిపించుము. దావీదు భక్తుడు అంటున్నాడు అక్కడ, రక్తపరాధము, రక్తపరాధము. రక్తములో ఏముందంట? పాపం ఉందంట. రక్తపరాధము, రక్తపరాధము. రక్తములో అపరాధం ఉందంట, అంటే పాపం ఉందంట. తనలో ఉన్న రక్తపరాధాల పాపముల గురించి ఒప్పుకుంటున్నాడు అక్కడ. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తపరాధముల నుండి నన్ను విడిపించుము అంటున్నాడు. అదే 5వ వచనంలో అంటాడు ఒక మాట, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును అంటాడు. 51వ అధ్యాయం 5వ వచనంలో కూడా, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. ఈ వచనం గురించి చాలా మంది ఇంకో రకంగా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. జన్మ పాపము లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. జన్మ పాపం లేదని బోధ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది జన్మ పాపం అని నేను చెప్పటం లేదు. జన్మ పాపము లేకపోయినా నీ యవ్వన కాలం వచ్చిన తర్వాత పాప నియమమును బట్టి నువ్వు పాపములో పడిపోతే నువ్వు పాపివే అవుతావు. దావీదు భక్తుడు కూడా ఒకరి పుటకతోనే పాపి కాపోవచ్చేమో, అయినప్పటికీ ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించినట్టున్నాడు. ఎంత చక్కటి మాటలండి. రక్తపరాధము నుండి నన్ను విడిపింపు మాట్లాడు. రక్తపరాధము నుండి. జాన్ పాల్ గారు ఒక మాట అన్నాడు, పాపం మీ దేహంలో ఎక్కడుందో చెప్పమన్నాడు. నేను విన్నానండి, ఆయన వాక్యం విన్నాను. నేను ఈ వీడియో తీస్తున్నాను, ముందుకొచ్చాను. అందరూ వారి ఎదురున్న వారిని అందరూ అడుగుతున్నాడు, మీ పాపం ఎక్కడుందో చెప్పండి, అసలు
ఏ స్థానంలో ఉందో చెప్పమంటాడు. వాక్యం క్లియర్గా రాయబడి ఉంది. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం అంటాడు, నీ మనస్సును ఆయన వైపు తిన్నంగా నిలిపిన ఎడల. చదవండి, ఆ మాట చదవండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ మనస్సును తిన్నంగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి. ఇప్పుడు ఆయన ఆ మాట కూడా చెప్పాడు, మీ పాపం అసలు ఎక్కడుందో, మీ శరీరంలో ఎక్కడుందో చెప్పమన్నాడు ఆయన. చేతిలో ఉందంట పాపం. నీ పాపము చేతిలో ఉండుట చూసి నీ గుడారములు ఉన్న దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నీవు నిర్దోషివై సంతోషించదు. ఏమన్నా, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను కొట్టివేసిన ఎడల ఏమనుంది, నీవు నిశ్చయముగా నిర్దోషి అవుతావు. గుడారం అంటే ఏంటి? నీ గుడారం అంటే ఏంటి? గుడారం అంటే ఏంటి? దేహము. ఈ దేహంలో దుర్మార్గత ఉంది, అపరాధం ఉంది, పాపం ఉంది. దాన్ని నువ్వు కొట్టివేసిన ఎడల, ఒప్పుకున్న ఎడల నీవు నిర్దోషివై. పాపం ఎక్కడుంది? ఇప్పుడు చేతుల్లో ఉందని చెప్తున్నాడు స్పష్టంగా. దేవుని వాక్యం రాయబడి ఉంది. ఈ ప్రశ్నలు మనం అడగకూడదండి. పాపం ఎక్కడుందంటే అసలు మనం ఎలా తయారమో మనకు తెలుసా? మనం ఎలా సృష్టింపటో మనం తెలుసా? అసలు పాపం ఎలా ఉంటుందో మనకు తెలీదు. పాపం ఎలా ఉంటుందో మనకి తెలియదు. అది జరిగే వరకు ఎవరు కనిపించదు. మరణం కూడా అది జరిగే వరకు ఎవరు కనిపించదు. మరణం అనేది ఎప్పుడు చూసాము మనం? వాడు చచ్చిపోయాడు అంటే మరణించాడు అంటాం, అంతే. దాన్ని చూసామా? చూడలే. పాపాన్ని కూడా మనం చూసామా? చూడలే. వాడు శరీర క్రియలతో చేసినప్పుడు అప్పుడు తెలిసింది అది వాడు పాపం చేసినట్టు అని. పాపాన్ని చూసిన వాడు లేడు. పాపం గురించి చెప్పేవాడు కావాలి. నీలో పాపం ఉంది. నీ క్రియల వలన నీ పాపం బయలుపడుతుంది. నీ మాట వలన, నీ తలంతుల వలన, నీ క్రియల వలన, నీ నడక వలన నీలో పాపం ఉందా లేదా అనేది ఎదుటి వ్యక్తికి తెలియపరచబడుతుంది. అప్పుడు పాపం మానవుడు కాపాడు. ఇలా ఉందని మానవుడు తెలుస్తుంది. కానీ మన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు పరలోకపు తండ్రి, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయన. నీ హృదయంలో పాపం ఉందో లేదో, నీ స్వభావం ఎటువంటిదో, నీ ప్రవర్తన ఎటువంటిదో సమస్తం ఆయనకి తెలుసు. సృష్టించినోడికి తెలుసు. నాలో ఏ పాపము లేదని రుజువు చేసిన ఆ పరమ తండ్రి, నాలో ఏ పాపము లేదని మనం రుజువు చేయగలుగుతామా? ఉన్నాడా? పరిశుద్ధ గ్రంథములో అలా చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఏ భక్తులైనా చెప్పారా? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా రుజువు చేయగలుగుతారన్నాడు. ఏ మనుషుడన్నా అనగలిగాడు అలాగా? ఎందుకండి ఆయన యొక్క శరీర రక్త మాంసముల గురించి మనం పరిశోధించటానికి ప్రకటించండి, పరిశోధించబోకండి. ఆయన గురించి ప్రకటించండి. ఆయన పరిశోధించడానికి మనం సరిపోం. ఆయన గురించి ఏం చేయాలి? మనం ప్రకటించాలి. దేవుని పిల్లారా, ప్రభు చిత్తమైతే మళ్ళీ ఇంకో వీడియో ద్వారా మీ మధ్యకి నేను వస్తాను. రక్తములో పాపము లేదని, రక్తంలో పరిశుద్ధత లేదని మా ప్రియులు జాన్ పాల్ గారు చెప్పిన మాటను బట్టి, ఈ మాటను బట్టి నాకు కొంచెం బాధ కలిగి నేను ఈ వీడియో తీయటం జరిగింది. కనుక ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే నాతో మాట్లాడాలంటే మాట్లాడండి. దానికి ఆన్సర్ను బట్టి మనం మాట్లాడుకుందాం. అలాగే ఒకవేళ జాన్ పాల్ గారు ఈ వీడియో చూసినా కానీ నాతో మాట్లాడచ్చు, తప్పలేదు. ఎందుకంటే వాక్యములు అందరం సరి చేసుకోవాలి. దేవుని మాటలు మనం సరి చేసుకొని బ్రతకాలి. వారి ద్వారా నీ కొన్ని వినాలి, నా ద్వారా కొన్ని ఆయన వినాలి.
అందరం ఆయన సేవకులమైన మనం అందరం కూడా సత్యవాక్యమును బోధిస్తూ మనం అందరం ఆయన తోటలో పనివారిగా వాక్యాన్ని, దేవుని మాటల్లో వాక్యాన్ని మనం ప్రకటించడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశోధించుకుని ముందుకి సాగాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక.